చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి పర్యటించారు. శాంతిపురం నుండి మండలం రాళ్లబుదుగురు గ్రామంలో వెలిసిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించిన బ్రహ్మ రథోత్సవం కార్యక్రమంలో భక్తులతో పాటు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. తమ గ్రామంలో నిర్వహిస్తున్న స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న భువనేశ్వరికి ఆలయ పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఎంతో చరిత్ర కలిగిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భువనేశ్వరి అన్నారు. అదేవిధంగా సాంప్రదాయాలను ఆచారాలను తప్పకుండా పాటించడం మంచి విషయమే అని అన్నారు. నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కుర్బా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. 9 ఏళ్ళు ఒకసారి వచ్చే ఈ జాతరలో పాల్గొనటానికి, అదీను ఇక్కడ 18,000 కుటుంబాలు ఈ జాతరలో పాల్గొంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో ఇక్కడికి వచ్చి వాళ్ళు భక్తితో ఈ జాతరలో పాల్గొంటున్నారు. అదే నేను చూశాను. వాళ్ళు ఏమి ఆలోచించకుండా ఒట్టి సిద్ధేశ్వర స్వామి వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ జాతరలో వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి మనం జోడించాలి. అదే కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో టెంట్లు వేసుకుని వాళ్ళు సంతోషంగా దేవుడి చూసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటా మంచి ముందుకెళ్తున్నారు. అదే కాకుండా భక్తులు సౌకర్యాల కోసం ఇప్పుడుండే ప్రభుత్వం ఒక 80 లక్షలు ఖర్చు చేసింది. మన సీఎం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నమస్కారాలు.